ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్. ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. 111వ కీర్తన 5వ వచనం. తన యందు భయభక్తులు గల వారికి ఆయన ఆహారం ఇచ్చి ఉన్నాడు. ఆయన నిత్యము తన నిబంధన జ్ఞాపకము చేసుకొనును. ఆమేన్. సర్వాధికారి సర్వశక్తిమంతుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు. అందరూ బాగున్నారా? మీరు అందరూ బాగుండాలని దేవుని సన్నిధిలో మీ కొరకు ప్రార్థన చేస్తున్నాను. దేవుని మహాకృపను బట్టి మరొక దినము చూసాం. ఈ నూతన దినములో దేవుడు మనతో మాట్లాడుతున్నారు. ఆయనందు భయభక్తులు గలవారికి ఆయనే ఆహారం ఇచ్చేవాడై ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని అందు భయభక్తులు కలిగి ఉండడం అంటే ఏమిటి? దేవుని అందు భయభక్తులు కలిగి ఉండడం అంటే పాపమును అసహించుకుని విడిచిపెట్టడమే. అలాగే 100కి 100 దేవుని యొక్క వాక్యమును లోబడ్డమే. ప్రియ దేవుని బిడ్డలరా, మరి దేవుని యొక్క వాక్యమును మనం లోబడుతున్నామా? ఒక్కసారి ఆలోచించండి. ఇశ్రాయేల్ ప్రజలు ఐగుప్తు నుంచి విడుదల పొంది ప్రయాణం వచ్చినప్పుడు ఆయన ఆకాశం నుంచి మన్నా కురిపించాడు, బండ నుండి నీళ్ళిచ్చారు, మారను మధురంగా మార్చి మధురమైన నీళ్ళు ఇచ్చినట్లుగా మనము చూస్తున్నాం. దేవుడు వారికి మాంసం ఇవ్వాలని ఊరిళ్లను పంపించి వారు మాంసం తిన్నట్లుగా చేశారు. వాళ్ళ వస్త్రం విషయంలో కానీ ప్రయాణంలో ఏ ఇబ్బంది లేకుండా దేవుడు చేయి పట్టుకుని నడిపించినట్లుగా నడిపించారు. ఆయన అంటారు కదా, ఇదిగో కోడి తన రెక్కల కింద తన బిడ్డలను కాపాడినట్లుగా ఆయనే కాపాడారు. అలాగే పక్షిరాజు తన బిడ్డలను ఎత్తుకున్నట్లుగా ఎత్తుకున్నాను అని చెప్తాడు. హల్లెలూయా. ఆయనందు భయభక్తులు కలిగిన వారి ఎడల ఆయనే ఎలాగ కృప చూపిస్తారు, భయభక్తులు కలిగిన వారికి ఆయనే ఎలాగా ఆహారము సమృద్ధిగా పెడతారు. అదే మనము దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం. దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్న వారి కొరకు ఆయనే అద్భుతమైన ధనము దాచి ఉన్నారు అని కూడా దేవుని యొక్క వాక్యం చెప్తుంది. ఏ లోటు లేకుండా ఆయన చూసుకుంటాడు అని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. మరి ఆయనందు మనం భయభక్తులు కలిగి ఉన్నామో లేదా అది మనం గమనించాలి. ఈరోజు మనకి ఏదైనా లోటు ఉంది అంటే దేవుని దగ్గర మనం భయభక్తులు కలిగి లేమోమో అని పరీక్షించుకోవాలి. ఆయన నిబంధనను జ్ఞాపకం చేసే దేవుడుగా ఉన్నారు. ఆయన ఏదైతే వాగ్దానం చేశారో అది తప్పకుండా నెరవేరుస్తారు. అబ్రహాముకి దేవుడిచ్చిన వాగ్దానము ఇప్పటి వరకు ఆయన నెరవేర్చి వచ్చారు. అలాగే ప్రతి నిబంధన ఆయన జ్ఞాపకం చేసే దేవుడుగా ఉన్నారు. అందుకు ప్రియ దేవుని బిడ్డలరా, ఒకసారి ఆలోచించండి. ఆ యథార్థవంతుడైన దేవుడు మనకు ఉండగా, పరిశుద్ధుడైన దేవుడు మనకు ఉండగా మన ఏ విషయంలో కూడా భయపడడం అవసరం లేదు. హల్లెలూయా. ప్రార్థన చేద్దామా? మహిమగల తండ్రి, నీకు స్తోత్రము. ఈ వాక్యములు విని ప్రార్థనలోకి ఇస్తున్నా ప్రతి బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నా. బిడ్డలను దీవించి ఆశీర్వదించి బలపరచండి ప్రభువా. నాయన వారి కుటుంబంలో ప్రతి పరిస్థితుల్లో మీరు తోడుగా ఉండి నడిపించి మేలుతో నింపండి అని అడుగుచున్నాం. ప్రభువానికి స్తోత్రం. నాయన ప్రభు, ఎంతమంది కష్టాల్లో బాధలు ఇబ్బందులు ఉన్నారు, వారిని విడిపించండి తండ్రి. అపవాదాలు ఉన్న వారిని విడిపించండి ప్రభువా. నాయన నీకు స్తోత్రము. ఆరోగ్యం బాగులేని వారిని ముట్టి స్వస్థపరచండి, మేలుతో నింపండి. నాయన నిజమే, మేమంతా నీ యందు భయభక్తులు కలిగి ఉండటకు సహాయం చేయండి అని యేసు పుణ్య నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.